ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు ఎల్‌నినో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి భవిష్యత్తులో తీవ్రమవుతా ఉంది. అలాగే పరిస్థితులను ఫేస్ చేయడానికి ఇండియా సిద్ధమవుతున్న వేళ, ఇంకొక వైపు ప్రపంచపు ఏదైతే ఉన్నదో ఆ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, అది ఇంధన వనరులకు సంబంధించి అది అమెరికా ఇరాన్ మీద గానీ, అమెరికా క్యూబా మీద గానీ, అమెరికా వెనిజులా మీద గానీ, ఇంకా గల్ఫ్ ఆయిల్ కంట్రీస్ మీద చేసేటువంటి యుద్ధాలు, దాడులు, సో ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ పాలసీని దెబ్బతీస్తా ఉన్నాయి. ఇండియాకి సంబంధించి కొన్ని మత్స్య పరిశ్రమ లాంటి ఇతర ఇండస్ట్రీస్ కూడా కొంత దెబ్బ తగిలింది. కొన్ని వ్యవస్థలే కుప్పకూలిపోయినాయి. ఎక్స్‌పోర్ట్ వ్యవస్థకు సంబంధించి దిగుమతులు చేసుకునే ఇది ఉన్నది. ఆయిల్ లాంటి వాటిని 100% మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో అందుకోసం ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో యుద్ధం అమెరికా గెలిస్తేనే ఇవన్నీ పరిష్కారం అయ్యేలాగా తయారయ్యే పరిస్థితి ఉంది. వాడు దౌర్జన్యం దమనకాండ చేసిన. సో అట్లా తయారైంది. సో యుద్ధం ఎప్పుడు అలాంటి వాళ్ళు వద్దనే అంటారు. వద్దనేదే శాంతి సామరస్యాలు, రాజీపూర్వక ప్రయత్నాలు, అగ్రిమెంట్లు, చర్చల ద్వారా ముందుకెళ్ళటం మంచిది. యుద్ధం ఎప్పుడు సంపదను సృష్టించదు. యుద్ధం ఎప్పుడు శ్మశాన వాటికలనే నిర్మిస్తుంది. సో నేను ఎప్పుడు చెప్పే డైలాగ్ అయినా, సో యుద్ధం సంబంధించి ఎందుకంటే ఏ కాలంలోనైనా గతంలో ఇదే జరిగింది, ప్రస్తుతం ఇదే జరుగుతుంది, భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుంది. అట్లా చెప్పాల్సి వస్తే మూడవ ప్రపంచ యుద్ధం ఎట్లా జరిగిద్దో నాకు తెలియదు, కానీ నాలుగో ప్రపంచ యుద్ధం కర్రలతోని, రాళ్లతోని, బాణాలతోని, వడిశాలతోని, కేడుగోళ్ళతో జరిగింది తప్ప మరొకటి కాదు. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.